ప్రభో నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. సహోదరులారా, సర్వాతీతుడైన సర్వోన్నతుడైన దేవుడు మానవుల్లో అతి వినయవంతులను ప్రేమిస్తున్నాడు. ఆయన అత్యున్నత పరలోకంలో ఉన్నాడు. అతిగా అణిగిపోయిన హృదయములోనూ ఉన్నాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము మనము రెఫరెన్స్గా పరిశీలించినట్లయితే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. సహోదరులారా, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తున్నది. మనుషులతో నివాసము చేయాలన్న దేవుని పరమ అభిలాష. దేవుడు మనుషుల దగ్గరికి రావడము, వారితో కలిసిమెలిసి ఉండడము, మనుషులు దేవుణ్ణి చేరుకుని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఓ మార్గాన్ని తయారు చేయడము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.